అస్సలం అయికం వెల్కమ్ టు సబీరా కిచెన్ బ్లాగ్స్ అండి. మీకు 14th రోజా ముబారక్. ఇవాళ వచ్చేసి చపాతీ ఆలు కర్రీ చేస్తున్నాను. నేను ఇది అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయిందండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉండింది. సింపుల్గా చేసేసాను. 2-3 కోసం చేశానండి. డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండి ఒక 2 కప్స్ తీసుకొని వాటర్, ఒక 1/2 కప్పు పాలు, చిటికెడు సాల్ట్ వేసుకుని ఇలా డవ్ ప్రిపేర్ చేసుకున్నానండి. డవ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టాను. తర్వాత వచ్చేసి ఇలాగా కట్ చేసుకొని పీసెస్ చేసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకున్నాను. చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో అలాగా. తర్వాత వచ్చేసి రోల్ చేసుకున్నానండి. రోల్ చేసేసుకున్నాను. చపాతీ చక్కగా రోల్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఘీ అప్లై చేసి ఫోల్డ్ చేశానండి. స్క్వేర్ మోడల్లో ఫాస్ట్గా చేసేసానండి ఆ రోజు. అంటే నేను ఒక రెసిపీ అనుకున్నాను, అది అవ్వలేదు, కుదరలేదు. లాస్ట్ మూమెంట్లో సడన్గా ఇలా చేసుకున్నామన్నమాట. ఇఫ్తియారీకి గోధుమ పిండి ఉంటే గబగబా ఇలా చపాతీలు ప్రిపేర్ చేసి, ఆలు కర్రీ కూడా 10 to 15 మినిట్స్లో చేస్తారండి. చూపిస్తాను అది కూడా. ఇలా చపాతీ స్క్వేర్ చేసుకున్న తర్వాత రోల్ చేసేసుకోవడమేనండి. చక్కగా ఘీ అప్లై చేసుకున్నాను, చూసారు కదా. ఎప్పుడు మధ్యలో మనం ఘీ అప్లై చేయాలండి, నూనె కన్నా. ఎక్కువ ఘీ తినని వాళ్ళైతే కొంచెం ఘీ అప్లై చేసుకోవచ్చు. బాగా తినేవాళ్ళు అయితే కొంచెం బయటకు వచ్చేసింది చూసారా, రోల్ చేసినప్పుడు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. ఘీతోనే రోస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ మా పిల్లలకి కొంచెం నచ్చదు అంత మరీ ఘీ ఫ్లేవర్. అందుకని మంచిదని చెప్పి నేను సెంటర్లో ఘీ పెడతాను, పైనంతా ఆయిల్తో ఇలా రోస్ట్ చేస్తాను. ఇలా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. అయిపోయిందండి మన చపాతీ. ఇప్పుడు కర్రీ చూడండి. ఒక 4 బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో కొంచెం ఉప్పు వేసి ఒక 2 to 3 విజిల్స్కి పెట్టేసుకున్నాను పక్క పొయ్యి మీదే. చపాతీ చేస్తూ ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా ఉడికినాయి అన్నమాట. చూపిస్తున్నాను. చక్కగా ఇలా ఒలిచేసుకోవాలండి. తొక్కదానికి అదే ఊడొచ్చింది చూసారా, ఒక 3 విజిల్స్కి. తర్వాత అది పక్కన పెట్టుకొని ఒక మూకుడులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్లో వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అండి. తర్వాత కారం 1 స్పూను, పసుపు, ఉప్పు సరిపడ్డ వేసుకొని, గరం మసాలా అయితే 1 స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకొని ఈ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మ్యాష్ చేసేసి ఇందులో యాడ్ చేసుకోవడమేనండి. నేను ఆ కారం ఉప్పు వేసే క్లిప్ మిస్ అయింది, షార్ట్, మీకు అందుకే నేను ఓరల్గా చెప్తున్నాను. ఇలాగా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 1-2 టమాటాలు మిక్స్ చేసుకోవాలండి. నేను చపాతీ చేస్తున్నాను, ఈ టేపు వేసేసారు మిక్స్ చేసి మా వాళ్ళు పక్కన. అందుకని మీకు అర్థం అవ్వాలని జార్ చూపించి టమాటా చూపిస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత టమాటా కూడా కొంచెం పల్ప్లా చేసుకొని పల్స్ మోడ్లో పెట్టుకొని చేసుకోండి. టమాటా ప్యూరీ లాగా చాలా బాగుంటుంది టేస్ట్. టమాటా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచండి హై ఫ్లేమ్ మీద. టిక్గా అవుతుంది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అండి. ఇదిగోండి, ఇది మా ఇఫ్తియారీ. ఆ రోజు ఏం చేయలేదండి, సింపుల్గా మేము అనుకున్నది ఒకటి అవ్వలేదన్నమాట. మీ అందరికీ 14th రోజా ముబారక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.